నాకు రామోజీరావు గారికి 43 years హనుమంతరావు. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవాడు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలించేవారు కదా ఆయన. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవాడు. ఏమండి, నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తున్నారు కదా, ఎందుకు అది పిరిగితనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. గ్రేట్ మ్యాన్, పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. సరే.